హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చేపల పులుసు అయితే చేసుకుందామండి. ముందుగా వీటిని కడిగి తెచ్చుకుందాం. చేపలు ఇలా నీట్గా కడిగి ఘాట్లు పెట్టుకోవాలండి. చేపలకి ఇలా కారం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు చేపలకి కారం బాగా పడుతుంది. చేపల పులుసు కోసం అయితే ఉల్లిపాయలు టమాటాలు ఇలా ముక్కల కింద కట్ చేసి మెత్తగా పేస్ట్ లాగా ఆడుకోవాలండి మిక్సీ జార్లో. ఉల్లిపాయలు టమాటాలు అయితే ఇలా మెత్తని పేస్ట్ లా చేసి పెట్టుకోవాలండి. చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. మిరపకాయలు కరివేపాకు వేగిపోయాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని నూనె పైకి తేరే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఆయిల్లో పైకి తేరే వరకు దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కారం అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా దగ్గరికి ఫ్రై అయ్యాక ఇందులోకి చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోవాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కారం కలిపి పెట్టుకున్న చేపలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. చేపలు వేసిన తర్వాత అయితే ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చేపలను ఎక్కువ కలపకూడదు. ఒకసారి మొత్తం అయితే కలుపుకొని సాల్ట్ కారం చూసుకోవాలండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోండి. నేనైతే సరిపడగా వేసేసాను. చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోవడం అండి. అంతేనండి, చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.